నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపింది. కాలేజీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో కళాశాలలో పర్యటించి విద్యార్థులతో విడివిడిగా సమావేశమై మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ కాలేజీ స్టాఫ్ తో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని అన్నారు. 3 రోజుల ముందు మహిళా కమిషన్ కి మెయిల్ వచ్చిందని, ఫ్యాకల్టీ కొంతమంది లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులపై కొంతమంది ఫిర్యాదు చేశారని అన్నారు. మార్చిలో ఫిర్యాదు రావడంతో కాలేజీలో ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేశారని, కానీ ఫిర్యాదు చేసిన విద్యార్థులను టార్గెట్ చేశారని, విద్యార్థులు మాకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఒక 3 days బ్యాక్ ముందు ఒక మెయిల్ వచ్చింది. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్ లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారన్నమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్ కి గురవుతున్నారు. ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే, ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి, ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే, మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కానీ, వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసింది రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుంది అనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చింది అనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే అమ్మాయి ఎవరు, మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్సేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. సో అమ్మాయి నుంచి పేరు, తను ఏంటి కూడా ఏ ఇయర్ చదువుతుందో కూడా మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ వాళ్ళ ఫియర్ అది కాబట్టి నిన్న అనుకొని ఈ రోజు సడన్ గా రావటం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు కమిటీ వేసామన్నారో, ఐసీసీ కమిటీ ఏదైతే వేసామన్నారో, కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది అది కూడా ఆ ఫైల్ అంతా తెప్పించుకొని చూసాము. సో ఐ థింక్ మార్చ్ లో వీళ్ళ కంప్లైంట్ వచ్చింది. డేట్ అండి March 16, 17 అదే కంప్లైంట్ వస్తే ఐసీసీ కమిటీ అనేది April 2 ఫామ్ చేశారు. అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఐసీసీ కమిటీ కూడా మాకు తెలిసి కాలేజ్ లో లేదు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. సో ఇంటర్నల్ కమిటీ అనేది April 2 10 మంది కంటే ఉంటే ఎంప్లాయీస్ ఇంటర్నల్ కమిటీ మ్యాండేటరీ. ఆ ఇంటర్నల్ కమిటీ హెడ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఈ కాలేజ్ అనుకోండి, ప్రిన్సిపల్ ఆఫీస్ లో అనుకోండి, ఇఫ్ సమ్మన్ ఎల్స్ అక్కడ సిఇఓ ఎవరైనా అయితే వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్ ద అథారిటీ. కానీ వాళ్ళు సరిగ్గా పనిచేయలేదంటే దెన్ దే కెన్ గో టు ద లోకల్ కమిటీ విచ్ ఇస్ అండర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ చేయట్లేదంటే దెన్ వీఆర్ ఆల్వేస్ దేర్. అది ఇంటర్నల్ కమిటీస్ ఫ్రాంక్ గా పనిచేయాలి, కాన్షియస్ గా పనిచేయాలి, వాళ్ళ పనే అది. అది జరగనప్పుడు మాలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇవి ఇంటర్నల్ కంటెంట్ ఇంటర్నల్ గా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఇంటర్నల్ గా న్యాయం జరగాల్సింది, ఈ బయటికి రాకూడదు యాక్చువల్లీ. కానీ వీళ్ళు సరిగ్గా చేయనప్పుడు ఏంటంటే బయటకు వస్తున్నాయి. సో దట్ ఈస్ వెన్ మేము ఎంటర్ అయ్యి వి మేక్ ష్యూర్ దట్ ఎవరైతే ఆ ఇష్యూ జరుగుతుందో అది కరెక్ట్ అయ్యేటట్టు మేము చూస్తాం. జేసీఐ విజయవాడ సుప్రీం ఆధ్వర్యంలో నేడు పోరంకి సుప్రీం ఎస్ ఫౌండ్ ఫర్నిచర్ ప్రాంగణంలో ఘనంగా నేషనల్ ప్రెసిడెంట్ విజిట్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నేషనల్ ప్రెసిడెంట్ ఆర్పిపి భరత్
ఎన్ ఆచార్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీఐ విజయవాడ సుప్రీం సభ్యులు ఒక ప్రత్యేక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. వీధి వ్యాపారులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరియు క్యాన్సర్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో స్టీల్ బాటిల్స్ అందించడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు పర్యావరణానికి అనుకూలమైన జీవన విధానాన్ని ప్రోత్సహించారు. కదా అందుకని ఈ బాటిల్ దాని బదులు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతానికి మీకు తెలియడం కోసం ఇస్తాను. తర్వాత నుంచి మీరు వాడుకున్న నుంచి ఆ బాటిల్ వాడుకోవాలి. పళ్ళు బయట తీయాలి. ఈ బాటిల్ అంత బాటిల్ కదా వాడికి క్యాన్సర్. మీకు కష్టపడి మీ పిల్లల కోసం ఎందుకు ఇచ్చాడు? మీకు వాటర్ వాడుకోమని కాదు, ఆ సోడా కోసం మాత్రం ఇచ్చాడు. ఒక్కసారి వాడిన తర్వాత దీన్ని వాడమని కాదు, పడేసేయమని. కానీ మీరు ఎందుకు వాడుతున్నారు? ఏదో 10 రూపాయలు పెట్టి బాటిల్ కూడా ఇబ్బంది. బట్ ఇయర్ సార్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే ఇది సార్ విజిట్ కి వచ్చినప్పుడు కేఫర్ కాబోయే ప్రెసిడెంట్ ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి. Hello everyone, this is National President of JCI India, Bharat N. Acharya. Today I am in my official visit to JCI Vijayawada Supreme, and this local organization have been doing amazing programs this year. For a national president, it is very hard and very difficult to visit one local organization once in a year. But here I am visiting for the second time in last 2 months. They at the beginning of the year they have hosted Yellow Officers Training Seminar. I was a part of that program, and again I am visiting officially for their local organization project. It's a great pleasure and great honor for me being at the Vijayawada Supreme and local organization. And President is very dynamic, active. He has been continuously working on so many projects. My best wishes to President and his team for their great and amazing projects throughout this year. All the very best, dear President and team, for your amazing, outstanding programs throughout this year. My best wishes with you. Thank you. హాయ్, నేను మీ ప్రమోద్, జేసీఐ జోన్ 26 జోన్ ప్రెసిడెంట్. జేసీఐ అనే ఆర్గనైజేషన్ బేసిక్గా ఇండివిజువల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అయ్యి ఉంది. ఈ 18 నుంచి 40 ఏళ్ళ మధ్య యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కావాలి అన్నది ఈ ఆర్గనైజేషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అండి. ఇక్కడ మనకి ఈరోజు మన నేషనల్ ప్రెసిడెంట్ విజిట్లో భాగంగా విజయవాడ సుప్రీం దగ్గర గ్యాదర్ అయ్యాము. విజయవాడ సుప్రీం ప్రెసిడెంట్ మన స్టార్టింగ్లోనే తన ప్రెసిడెన్షియల్ అకాడమీలో తన ప్రతిభను ప్రూవ్ చేసుకుని వన్ డే నేషనల్ ప్రెసిడెంట్గా నియమితుడైన మన విష్ణురాజు గారు చాలా అద్భుతమైన ప్రాజెక్టులు చేస్తున్నారు. విజయవాడ సుప్రీం లోకల్ ఆర్గనైజేషన్ విజయవాడలోని చాలా ఏరియాస్లో యువతను డెవలప్ చేయడానికి వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. దీంతో పాటు ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ విజిట్లో భాగంగా ఈ స్టీల్ బాటిల్స్ అండి బేసిక్గా నేషనల్ ప్రెసిడెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో మనకి ఏంటంటే క్యాన్సర్ బారిన పడేవాళ్ళు రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నారు. క్యాన్సర్ అనేది మెయిన్గా ప్లాస్టిక్ నుంచి మనకి ఎక్కువగా కేసెస్ ఇదవుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ బాటిల్స్ వాడే దగ్గర నుంచి అవి తీసుకొని మన స్టీల్ బాటిల్స్ ఇవ్వాలి అని చెప్పి నేషనల్ ప్రెసిడెంట్ గారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీన్ని కూడా ఈరోజు అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు మన విజయవాడ సుప్రీం ప్రెసిడెంట్ విష్ణు గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ ద లోకల్ ఆర్గనైజేషన్. విజయవాడలో యువత ఎవరైనా 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు మీ లీడర్షిప్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకున్నా సరే మీరు తప్పకుండా జేసీఐ అనే ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు.
జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బండిమిల్లి రోడ్లోని శ్రీ భీమేశ్వర స్వామి శివాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజా జీవితంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరింత సేవలు అందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి గుడి చైర్మన్, పార్టీ ప్రధాన కార్యదర్శి సాయినా రాజేష్, టౌన్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వేమూరు త్రినాథ్, ఆలయ ఈవో వేణుగోపాలరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం నమః శివాయ. దగ్గర తీసుకుంటాను. ఓం యాని కాంచన బాబాని జన్మాని వృతాని చ తాని తాని విదక్షంతే విదక్షణ పదే పదే బాపోహం బాపగర్మాహం బాపాత్మా బాపసంభవ. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేసుకున్న నిమిత్తం ఆయన అతి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి, ప్రజలందరి మధ్యలోకి అతి త్వరగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన గుడివాడలో ప్రసిద్ధిగాంచిన భీమేశ్వరాలయంలో, అలాగే దేవాదాయ శాఖ ఈఓ గారి యొక్క ఆదేశాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే మృత్యుంజయ హోమం ఎంతో పవిత్రమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి వేదం పండితుల ఆశీస్సులతో ఈ రోజున మృత్యుంజయ హోమం ఇక్కడ భీమేశ్వరాలయంలో చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం, ప్రజల నిమిత్తం ఆయన ఎప్పుడు కూడా మంచి కోరుకునే ఒక మంచి వ్యక్తి. ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురవటం మేమందరం కూడా చాలా బాధపడుతూ ఆయన తిరిగి త్వరగా ప్రజా జీవితంలోకి, ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తులు ఈ రోజున రాజకీయాల్లో ఉండటం చాలా అరుదు. మనం చాలా మందిని చూస్తున్నాం, రాజకీయాల కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటారు ఆయన, కానీ పేద ప్రజల కోసం రాజకీయాలు చేసే ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మంచి వ్యక్తికి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఈరోజు మన వేద పండితులు అందరూ కూడా సుమారుగా 2 గంటల పాటు ఇక్కడ మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. అలాగే దీనికి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మంచి కోరుకునే వ్యక్తులు చాలా మంది ఈ యొక్క హోమానికి హాజరై విజయవంతంగా పూర్తి చేసినందుకు ముఖ్యంగా దేవాదాయ శాఖ వారికి, ఈఓ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ తిరిగి ఏదైతే ఆయన మంచి చేయాలనుకుంటున్నారో ఆ మంచి అన్ని కూడా ప్రజలందరికీ చేసే విధంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు ఆ దేవదేవుడు, ముఖ్యంగా మన శివుడు ఏదైతే భీమేశ్వర. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ ఇన్ఛార్జ్ గారు బోరగాడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గుడివాడ పెద్ద శివాలయంలో పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యరీత్యా ఆయన త్వరగా కోలుకుని ఆయన ప్రజా సేవలో కొంచెం ముందుండి ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నీ త్వరగా కోలుకుని ఆయన ముందుకు రావాలని మేము ఆశిస్తూ ఇక్కడ యజ్ఞంలో పాల్పంచుకున్నాము.
మా ఏరమహిళకి ఈ అవకాశం కల్పించిన శ్రీకాంత్ గారికి స్వామి దయ వల్ల ఆయనకు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా పెద్ద శివాలయం ఈవో వేణుగోపాలరావు గారికి, అలాగే గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారికి, మా పాత్రికేయ మిత్రులకి, అలాగే మా పట్టణ కమిటీ వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అస్వస్థతకు గురవటం జరిగింది. మరి వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటూ, ఇక్కడ పెద్ద శివాలయంలో గుడివాడ భీమేశ్వరాలయంలో మృత్యుంజయ హోమం సుమారు 2 గంటల పాటు వేద పండితుల నడుమ నిర్వహించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని మా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మాకు ఈ హోమానికి చేసుకుంటానికి అవకాశం కల్పించినటువంటి ఈవో వేణుగోపాలరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇక్కడ ఇంత చక్కగా నిర్వహించడానికి తోడ్పడినటువంటి గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని అభివృద్ధి పనులైన రైల్వే గేట్లపై, ఓవర్ బ్రిడ్జ్, మున్సిపల్ పార్క్ లో పనులు, రోడ్ల అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు ఎమ్మెల్యే రాము. అక్టోబర్ నాటికి మచిలీపట్నం బైపాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని, పనులన్నీ పారదర్శకంగా నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రతి 15 రోజులకు ఒకసారి స్వయంగా పనులు పరిశీలిస్తున్నామని, ఇరాన్ యుద్ధం ప్రభావంతో ఏర్పడిన తారు కొరత కారణంగా ఆర్టీఓ కార్యాలయం, కార్ స్టాండ్ రోడ్ల నిర్మాణ పనులు కొంత ఆలస్యమయ్యాయని, రోడ్ల పనులు కూడా అన్ని పరిష్కారం అవుతాయని అన్నారు. ఆ రోడ్డు నుంచి ఆపేసారు. అంటే ఈ లోపల రోడ్డు ఉంది కదా, మధ్యలో పని చేసుకుని మీరు అడిగేది ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒకటే ఉంటున్నాం, లేదంటే 2-3 కష్టాలు అయిపోతుంది. ప్లానింగ్ లేకుండా మీకు కుదిరినట్లు మీరు ఆపరేషన్ ప్లానింగ్ అట్లీస్ట్ మా కష్టాలు తీసుకోవాలని ప్లానింగ్ చేసుకుంటే మాకు ఓకే సరే. మీరు అప్పుడు చెప్పారు నాకు, మళ్ళీ ఇప్పుడేమో ఏం గుర్తులేనట్టు కూర్చున్నారు. ఫస్ట్లోనే చెప్పారు నాకు. డ్రైనేజ్ అవుతుంది అక్కడ, దాంట్లో డివైడర్ కూడా పెడతాం. ఆ నామ్స్ ప్రకారం ఇది లేదనుకోండి, సగం అటు సగం ఇటువంటి చండాలంగా ఉంటుంది మెయిన్ రోడ్ అంతా. రైల్స్, కవర్ బాగు ప్లస్ మధ్యలో నట్టు డివైడర్ కూడా పెడతాం. కాదు కానీ మార్కెట్ డివైడర్ కూడా అది కూడా మార్కెట్ డివైడర్ కూడా మంచిగా పెట్టుకుంటుంది. ఎందుకు అవుతుంది ల్యాండ్ అక్విజిషన్ లేదని దాంట్లో లేకుండా చేయించాము. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఎట్టి కూడా చేస్తున్నారు, కూడా చేస్తారు. పెద్ద డెవలప్ పెట్టుకుంటారు. మొత్తం అంతా అదే తీసుకెళ్ళాలి అని నా పాయింట్. మొత్తం దొరుకుతున్నాం మన 5 కోట్ల 6 కోట్లలోకి వస్తుంది. మాట్లాడుతుంది మీరే చేపిస్తారని చెప్తేనే నేను దానికి అక్కడాగా లేదంటే నాకు బస్ స్టాండ్ దాకా అడుగుతున్నాండి. నాకు బస్ స్టాండ్ దాకా అడుగుతుంది కాదండి, నాకు బస్ స్టాండ్ దాకా ఆల్రెడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.